అంకుల్ మరి ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ఏ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకని? అతను చాలా అభివృద్ధి చేశాడు కదా, అందరికీ అన్ని విధాలుగా అన్ని పథకాలు, పిల్లల కాడ నుంచి పెద్దలకి అన్ని రకాలుగా, ముసలి వాళ్ళకి అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా. మీ ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయా? మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, మాకు అమ్మఒడి వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు. ఎవరు చెప్పారు సోమరిపోతులు అంటున్నారు? వాళ్ళు అంటారులే. ఇప్పుడు ఆ టీడీపీ సంబంధించిన ప్రజలకు కూడా వస్తున్నాయి కదా ఈ పథకాలన్నీ, అందరికీ ఇస్తున్నాడు కదా. సో అందరికీ వస్తున్నాయి కాబట్టి అది సోమరితనం అనుకోవటం వెరితనం. మరి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? నెంబర్ 1గా ఉంది వాలంటరీ వ్యవస్థ. మరి విద్య వైద్య సమస్యలు ఎలా ఉన్నాయి అంటారు జగన్మోహన్ రెడ్డి యొక్క వచ్చిన పరిపాలనలో? సమస్యలు అనేవి ఉంటాయి, కానీ వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా వైద్యశాలలు అని చెప్పేసి పెట్టి వాళ్ళందరికీ, ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళందరికీ దగ్గరలోనే, వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాళ్ళకి వైద్యం అందిస్తున్నారు. ఇది చాలా బాగుంది. మరి విద్య ఏ రకంగా ఉందంటారు? విద్య ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి నెంబర్ 1గా ఉంది. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది, కానీ ప్రజలు ఆలోచించి వాళ్ళ ఓట్లు ఎవరు మనకి మంచి చేశారు అని ఆలోచించి వేస్తే కనుక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతాడు. మరి నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ గారిని అనడం అనేది జరుగుతుంది, దానికి మీరేమంటారు? నువ్వెంత నీ స్థాయి ఎంత అంటే అది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అనే స్థాయి అతనికి ఉందో లేదో చూసుకోవాలి. మరి పులివెందులో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి అంటున్నారు, నిజమేనా? తెలీదు, అక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో నాకు తెలీదు. ఇక్కడ గుంటూరు పరిస్థితులు అయితే మళ్ళీ వైసీపీ వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి వైసీపీ యొక్క ప్రభుత్వం రావటం వల్ల భారతదేశం అప్పుల పాలైపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయిందని చెప్పి అన్నారు, నిజమేనా? లేదే, అంతకుముందే అప్పులు ఉన్నాయి కదా. వైసీపీ వచ్చినప్పుడు ఇంకా గత ప్రభుత్వం కన్నా ఇంకా తక్కువ అప్పులే చేసిందని కేంద్రమే ప్రకటించింది. మరి కరోనా టైంలో ఏ యొక్క ప్రభుత్వం ఆదుకుంది ప్రజల్ని? కరోనా టైంలో ఉంది వైసీపీ ప్రభుత్వమే కదా, మరి జగన్ గారే కదా ఆదుకుంది. మరి ఈసారి 175 సీట్లు జగన్ గారికి వస్తాయి అంటారా? 175 రావటం అనేది కష్టంలే, కానీ సుమారుగా వస్తాయి. జగన్ అయితే మళ్ళీ సీఎం అవుతాడని నా అభిప్రాయం. ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు ఎవరికి? వైసీపీకే వేస్తాను. జై జగన్. జై జగన్.